తెలియదు, చెప్పను. సో అది గోత్రం అట్లా వచ్చింది. అలా చెప్తారా? అసలు నాకే ఇలాంటి డౌట్స్ వస్తాయా లేకపోతే అందరికీ వస్తాయో నాకు అర్థం కావట్లేదు. పురాతన కాలంలో అసలు అడ్రస్ ప్రూఫ్లు, ఐడి ప్రూఫ్లు ఇవేమి లేని రోజుల్లో మనుషుల్ని ఒక డైరెక్షన్ ఇచ్చి గైడ్ చేసింది ఋషులు అనమాట. ఒక ఋషి దగ్గర ఋషి ఆశ్రమం, గోవులు, ఇంకా కొన్ని యానిమల్స్ అండ్ ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఆ ఋషిని ఫాలో అయ్యేతో అందరు కలిసి ఒక దగ్గర ఉండేవాళ్ళు అనమాట. ఇప్పుడు ఆ పీపుల్ అక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళినా కానీ వాళ్ళు ఆ పీపుల్ అందరినీ ఎలా ఐడెంటిఫై చేసేవాళ్ళంటే ఋషి నేమ్తో ఐడెంటిఫై చేసేవాళ్ళు. సో రాను రాను ఆ ఐడెంటిఫికేషన్ ఏమైపోయిందంటే గోత్రం అయిపోయింది. సో ఇప్పుడు గోత్రాలు చూస్తే భరద్వాజ గోత్రం, కశ్యప గోత్రం, వశిష్ఠ గోత్రం అని చెప్పి ఋషుల నేమ్తో ఉంటాయి ఆ గోత్రాలు. సో సపోజే ఒక ట్రూప్ లో ఉన్న ఒక మనిషి అక్కడి నుంచి మైగ్రేట్ అయ్యి వేరే దగ్గరికి వెళ్ళాడు అనుకో, అతనిని ఐడెంటిఫై చేయడానికి ఋషి నేమ్ చెప్పేవాడంట. ఆ ఋషి నేమ్ ఆయనకి ఐడెంటిఫికేషన్, అదే గోత్రం అయిపోయింది. అలాగా గోత్రాల నేమ్స్ స్టార్ట్ అయినాయి. అండ్ అప్పట్లో ఒక ఫ్యామిలీలో హెడ్ ఎవరైతే ఉన్నారో ఒక తండ్రి, ఆ తండ్రికి ఏ గోత్రం అయితే ఉందో అది వాళ్ళ పిల్లలకి పాస్ ఆన్ అవుతూ వచ్చిందనమాట. అదే ఇప్పుడు మనకి గోత్రాలు అయినాయి జనరేషన్స్ పాస్ అయిన తర్వాత.